హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. ఈరోజు తాజ్ కుకింగ్లో ఎంతో రుచికరంగా ఉండే చింతపండు పులిహార అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? చాలామందికి ఇష్టం. ఈ చింతపండు పులిహారని ఇష్టపడని వాళ్ళు అస్సలు ఉండరు. అందుకే ఈ రెసిపీ అయితే మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను. ఈ పులిహార కోసం ముందుగా అన్నం వండుకుందాం. ముందుగా కుక్కర్ని తీసుకొని ఒక గ్లాస్ దాకా రైస్ని తీసుకోండి. బియ్యం తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడగండి నీళ్ళను పోసి. శుభ్రంగా కడిగాక ఇప్పుడు ఈ బియ్యంలో మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా నీళ్ళని వేసుకోండి. నీళ్ళని పోసుకున్నాక అరగంట పక్కన పెట్టేయండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం ద్వారా రైస్ అనేది చాలా పొడి పొడిగా ఉడుకుతుంది. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ రానివ్వండి. ఈలోపు మనం చింతపండుని నానబెట్టుకుందాం. ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను ఫ్రెండ్స్. గ్రామ్ వైజ్గా చెప్తే ఒక 40 గ్రాముల దాకా ఉంటుంది. ఈ చింతపండు అనేది శుభ్రంగా కడిగేసి వేడి నీళ్లు పోసి ఒక 5-10 నిమిషాలు నానబెట్టుకోండి. చింతపండు నానబెట్టిన వీడియో క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్, అందుకే నేను ఈ విధంగా చెప్తున్నాను. ఇప్పుడు చింతపండు అనేది 10 నిమిషాల పాటు చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ గుజ్జును తీసేసుకుందాం. బాగా మ్యాష్ చేసుకుంటా ఈ గుజ్జునంతటిని తీసుకొని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుందాం ఈ చింతపండు గుజ్జుని. చింతపండు గుజ్జు అనేది మరీ పలచగా ఉండకూడదు, అలా అని మరీ చిక్కగా ఉండకూడదు. వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ చింతపండు గుజ్జును తీసేసుకొని రెడీగా ఈ చింతపండు గుజ్జుని పక్కన పెట్టుకోండి. కాస్త మా వీడియోకి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. కాస్త మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చింతపండు గుజ్జుని మనం ఎంచక్కగా తీసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ చింతపండు గుజ్జుని కాసేపు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు, 2 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ దాకా సాయమినపప్పు, 1 టీ స్పూన్ దాకా ఆవాలను వేసి వీటిని కాస్త దోరగా వేగనివ్వండి. కావాలంటే ఈ తాలింపులో కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర జీడిపప్పు లేవు, అందుకే నేనైతే వేసుకోవట్లేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. తాలింపు అనేది కాస్త ఎర్రగా చక్కగా వేగింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 5-6 పచ్చిమిర్చిని మజ్జిగ ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. 3-4 ఎండుమిర్చిని కూడా వేసేసి వీటిని కూడా చక్కగా వేగనివ్వండి. 1 ఇంచు అల్లం ముక్కను తీసుకొని దాని మీద ఉన్న తోలుని తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత చిటికెడు మెంతుల్ని కానీ మెంతు పొడిని కానీ వేసుకోండి. కొద్దిగా మెంతు పొడి వేస్తే ఆ పులిహోర టేస్ట్ అనేది మరింత బాగా పెరుగుతుంది. 1/4 టీ స్పూన్ దాకా ఇంగువ, కరివేపాకును కూడా వేసి వేగనివ్వండి. మా పిల్లలు ఈ పల్లీలని కాస్త ఎక్కువగా ఇష్టపడతారు ఫ్రెండ్స్, అందుకే నేను ఇంత తాలింపుని వేసుకున్నాను. మీకు వద్దు అనుకుంటే క్వాంటిటీని కాస్త తగ్గించుకోండి. తాలింపు అనేది చక్కగా ఎర్రగా వేగిపోయింది కదండి. కొద్దిగా తాలింపుని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ తాలింపులో ఈ చింతపండు గుజ్జును వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, పసుపును వేసి అంతా ఒక్కసారి బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు కొద్దిగా బెల్లం తురుమును వేసుకోండి. పులిహోరలో బెల్లం తురుము వేస్తే ఆ పులిహోర టేస్ట్ అనేది మరింత బాగా పెరుగుతుంది. వద్దు అనుకున్న వారు స్కిప్ చేయండి. పులిహోర గుజ్జు ఉడికించుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గుజ్జు అంతా దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ పులిహోర గుజ్జు అనేది కాస్త దగ్గర పడింది కదా. ఇంకాసేపు మనం ఉడికించుకుందాం. అంతా బాగా చిక్కగా దగ్గరికి వచ్చేసేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఒక్కసారి నేను చేసిన ఈ ప్రాసెస్లో మీ ఇంట్లో చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. కానీ చాలామందికి తెలిసే ఉంటుంది ఈ చింతపండు పులిహోర రెసిపీ అనేది. తెలియని వారి కోసమైతే ఈ రెసిపీ. బాగా దగ్గర పడేంత వరకు మనం ఉడికించేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకొని ఈ గుజ్జుని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం అన్నం కూడా ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా వెడల్పాటి గిన్నెని తీసుకొని ఈ ఉడికించుకున్న ఈ అన్నాన్ని ఆ గిన్నెలో వేసేసుకోండి.
ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఈ అన్నంలో ఈ చింతపండు గుజ్జుని అంతా ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. పులుపు సరిపోతే మాత్రం ఆపేయండి. ఒకవేళ పులుపు సరిపోకపోతే మొత్తం పులుపుని వేసేసుకోండి. నేనైతే ఇదే విధంగా చేస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ గుజ్జు అనేది మిగిలిపోయినా కూడా మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఈ గుజ్జు అంతా ఈ అన్నంలో బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. చింతపండు పులిహోరని ఎప్పుడైనా చేత్తో కలిపితేనే ఆ రుచి అనేది మరింత బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్. అంతా ఒక్కసారి బాగా కలిపేశాక మనం తీసి పెట్టుకున్న ఆ తాలింపుని కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరంగా ఉండే చింతపండు పులిహోర రెడీ. మీకు గనుక రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఒక మంచి కామెంట్ అయితే పెట్టేయండి. ఈ రెసిపీని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక కొత్త వీడియోతో.